హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ బై హాను. నా ఫోన్ పాడవటం వల్ల రెగ్యులర్గా పెట్టలేకపోయాను. ఇక నుంచి రెగ్యులర్గా పెడతాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్ అంతకు ముందులాగా లేదు అంటే దెర్ ఈస్ నథింగ్ లైక్ బిఫోర్. ఈ వీడియోలోని క్వశ్చన్ నేను ఒక విచిత్రమైన కల కన్నాను. దీన్ని ఏమంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మనం రోజు మాట్లాడుకునే కొన్ని వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. దానికంటే ముందు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గెట్ నోటిఫైడ్. ఫస్ట్ వన్, బహుశా తెలియకపోయి ఉండొచ్చు. బహుశా తెలియకపోయి ఉండొచ్చు అంటే యూ ప్రొబబ్లీ డోంట్ నో. యూ ప్రొబబ్లీ డోంట్ నో. బహుశా తెలియకపోయి ఉండొచ్చు. ఆ ప్రొబబ్లీ అనే బదులు మేబీ అని కూడా యూజ్ చేయొచ్చు. మేబీ యూ డోంట్ నో. అలానే యూ ప్రొబబ్లీ నో దట్ దే బోత్ మ్యారీడ్. నీకు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని తెలిసి ఉంటుంది అనుకున్నాను. నెక్స్ట్ వన్, వాళ్ళు సరుకులు తేవటానికి షాప్కి వెళ్ళారు. వాళ్ళు సరుకులు తేవటానికి షాప్కి వెళ్ళారు. ఇది చెప్పాలంటే దే వెంట్ టు షాప్ టు బై గ్రోసరీస్. సరుకులు అంటే గ్రోసరీస్. దే వెంట్ టు షాప్ టు బై గ్రోసరీస్. నెక్స్ట్ వన్, నాకు ఇక్కడ ఉండాలని లేదు. నాకు ఇక్కడ ఉండాలని లేదు అని చెప్పాలంటే ఐ డోంట్ ఫీల్ లైక్ స్టేయింగ్. I don't feel like staying here. I don't feel like staying here. అలానే if you don't feel like staying here, please tell me. If you don't feel like staying here, please tell me. అంటే నీకు ఇక్కడ ఉండాలనిపించకపోతే నాతో చెప్పు. If you don't feel like staying here, please tell me. నెక్స్ట్ వన్, మూఢనమ్మకం. మూఢనమ్మకం అని వింటూ ఉంటాం కదా, దాన్ని సూపర్స్టిషన్ ఆర్ సూపర్స్టిషియస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, హీ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ బికాస్ ఆఫ్ హిస్ సూపర్స్టిషన్స్. అతను మూఢనమ్మకాల వల్ల చాలా డబ్బు పోగొట్టుకున్నాడు అని. అలానే హ్యావింగ్ సూపర్స్టిషన్స్ విల్ మేక్ యూ లూజ్ ఎవ్రీథింగ్. మూఢనమ్మకాలు ఉండడం వల్ల మొత్తం చేజారిపోతుంది ఆర్ అంతా కోల్పోతావు అని. నెక్స్ట్ వన్, ఇదంతా నిజంగా జరుగుతుందా. ఇదంతా నిజంగా జరుగుతుందా ఇది చెప్పాలంటే ఈజ్ దిస్ రియల్లీ గోయింగ్ టు హ్యాపెన్. ఈజ్ దిస్ రియల్లీ గోయింగ్ టు హ్యాపెన్. అలానే ఈజ్ దిస్ రియల్లీ హ్యాపెనింగ్ అన్నా కూడా ఇదంతా నిజంగా జరుగుతుందా అని. అలానే ఈజ్ యువర్ మ్యారేజ్ విత్ హర్ రియల్లీ గోయింగ్ టు హ్యాపెన్. ఈజ్ యువర్ మ్యారేజ్ విత్ హర్ రియల్లీ గోయింగ్ టు హ్యాపెన్. నీ పెళ్ళి తనతో నిజంగా జరుగుతుందా. నీ పెళ్ళి తనతో నిజంగా జరుగుతుందా అని. నెక్స్ట్ వన్, వాగకు. వాగకు అని మనం అప్పుడప్పుడు వాడుకలో అంటూ ఉంటాం కదా, ఎక్కువ వాగద్దని. దాన్ని డోంట్ ప్రాటిల్. డోంట్ ప్రాటిల్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వై ఆర్ యూ ప్రాట్లింగ్ అన్నెసెసరీలీ. ఎందుకు అనవసరంగా వాగుతున్నావు. వై ఆర్ యూ ప్రాట్లింగ్ అన్నెసెసరీలీ. ఎందుకు అనవసరంగా వాగుతున్నావు అనటానికి మనం అదే యూజ్ చేస్తాం. అలానే ఇఫ్ యూ ప్రాటిల్ అగైన్ ఐ విల్ బ్రేక్ యువర్ నోస్. ఇంకొకసారి అలా వాగావంటే నీ ముక్కు పగలగొడతాను అని. నెక్స్ట్ వన్, టైం ఉంది హడావిడి చేయకు. ఇంకా టైం ఉంది హడావిడి చేయకు అని చెప్పాలంటే దెర్ ఈస్ స్టిల్ సమ్ మోర్ టైమ్ సో డోంట్ రష్ మీ. దెర్ ఈస్ స్టిల్ సమ్ మోర్ టైమ్ సో డోంట్ రష్ మీ. ఇంకా టైం ఉంది, నన్ను హడావిడి చేయకు. అలానే రెడ్యూస్ యువర్ హేస్ట్. రెడ్యూస్ యువర్ హేస్ట్ అంటే నీ తొందర తగ్గించు, నీ హడావిడి తగ్గించు అని. అలానే ఐ ఫెల్ డౌన్ బికాస్ ఆఫ్ యువర్ రష్. నీ హడావిడి వల్లే నేను కింద పడ్డాను అని. నెక్స్ట్ వన్, తొందరలో తీసుకెళ్ళడం మర్చిపోయాను. తొందరలో తీసుకెళ్ళడం మర్చిపోయాను ఇది చెప్పాలంటే ఐ ఫర్గాట్ టు టేక్ ఇట్ ఇన్ ఏ హరీ. ఐ ఫర్గాట్ టు టేక్ ఇట్ ఇన్ ఏ హరీ. తొందరలో తీసుకెళ్ళడం మర్చిపోయాను అని. అలానే ఐ ఫర్గాట్ ఇన్ ఏ హరీ అని కూడా చెప్పచ్చు సింపుల్గా. అలానే ఐ ఫర్గాట్ టు సే ఇన్ సచ్ ఏ హరీ. తొందరలో చెప్పటం మర్చిపోయాను అని. నెక్స్ట్ వన్, నేను వేరే పనిలో ఉన్నా. నేను వేరే పనిలో ఉన్నా అని చెప్తాం కదా ఎప్పుడైనా ఫోన్ మాట్లాడినప్పుడు లేదంటే బిజీగా ఉన్నప్పుడు. అప్పుడు ఐ గాట్ ఇన్ టు అదర్ వర్క్. ఐ గాట్ ఇన్ టు అదర్ వర్క్. అలానే ఐ ఫర్గాట్ బికాస్ ఐ గాట్ ఇన్ టు అదర్ వర్క్. నేను మర్చిపోయాను, అప్పుడు వేరే పనిలో ఉన్నాను. నెక్స్ట్ వన్, అతను గుసగుసలాడుతున్నాడు. గుసగుసలాడటం అంటే విష్పరింగ్. సో హీ ఈజ్ విష్పరింగ్. అతను గుసగుసలాడుతున్నాడు. హీ ఈజ్ విష్పరింగ్. నెక్స్ట్ వన్, ఈ విషయంలో తప్పు అతనిదే. ఈ విషయంలో అని చెప్పడానికి ఇన్ దట్ రెస్పెక్ట్ అని యూజ్ చేయొచ్చు. ఇన్ దట్ రెస్పెక్ట్. కోడి కూర నోరు ఊరుతుంది.
కోడి కూర నోరు ఊరుతుంది అని అంటాం కదా, దాన్ని చికెన్ కర్రీ ఈజ్ మౌత్ వాటరింగ్. నోరు ఊరటం అంటే మౌత్ వాటరింగ్. చికెన్ కర్రీ ఈజ్ మౌత్ వాటరింగ్. అలానే వాట్ ఎవర్ షీ కుక్స్ ఇట్స్ మౌత్ వాటరింగ్ అంటే తను ఏం వండినా సరే నోరు ఊరుతుంది అని. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గెట్ నోటిఫైడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.